ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేశాను. ఇప్పుడు రెండు రాజ్యాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందామమ్మా. నేను ముగిస్తాను కొద్ది సమయంలోనే. ఇక్కడ రెండు రకాలైనటువంటి రాజ్యాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రెండు కూడా భూ సంబంధమైన రాజ్యాల అంటే కాదు. ఆ రెండు కూడా ఆత్మ సంబంధమైన ప్రపంచాలు. ఒకటి యేసుక్రీస్తు యొక్క రాజ్యం, రెండవది అపవాది యొక్క రాజ్యం. ఎవరెవరి అండి? యేసుక్రీస్తు రాజ్యం, అపవాది రాజ్యం. ఇక్కడ అపోస్తుడైన పౌలు క్లియర్గా మాట్లాడుతూ ఉన్న మాట మనలను, ఎవరినంటండి? మనలను, ఇక్కడున్న మనందరినీ ఎక్కడి నుంచి దేవుడు విడిపించాడు? ఎవరి రాజ్యములో మనమున్నాము? ఎవరికి బానిసలుగా మనమున్నాము? ఎవరి కోరికలను మనము నెరవేరుస్తూ ఉన్నాము? ఎవరి ఇష్టాయిష్టాలను మనము నెరవేరుస్తూ ఉన్నాము అంటే ఆ దురాత్మ యొక్క ఇష్టాయిష్టాలను నెరవేరుస్తూ వాడికి ఇష్టకరంగా మనం జీవిస్తూ ఆడి రాజ్యములో మనమున్నాం. ఆడికి బానిసలుగా మనమున్నాం. ఆడి బానిసత్వంలో మనమున్నాం. అటువంటి సమయంలో మనల్ని రక్షించటానికి ఆ పరలోకము నుండి యేసయ్య ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. అందుకే అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య మన మధ్యకి దిగి వచ్చాడు. మన కొరకు 33.5 సంవత్సరాలు ఆత్మయ్యున్న దేవుడు ఒక శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద జీవించాడు కదండి. 2000 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో మనందరి కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అంటే ఆ అంధకార సంబంధమగు రాజ్యములో నుంచి మనల్ని బయటికి పాపం ఏం చేసింది అంటే అపవాదికి బందీలుగా మనల్ని మార్చేసిందండి. పాపం ఏం చేసిందంటండి? ఏం చేసింది చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణము. ఇప్పుడు మనిషిని మరణ బంధకాల చేత అపవాది ఏం చేశాడు అంటే బంధించేశాడు. ఇప్పుడు ఆ మరణములోనికి ఎవరు వెళ్ళారు అంటే యేసయ్య వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి యేసయ్య? ఆ మరణములోనికి వెళ్ళి మరణంతో సవాలు చేశాడు. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడని సవాలు చేసి మరణమును గెలిచి పునరుత్థానుడై లేచాడు యేసయ్య. అందుకే బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్నమాట, పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉండగా, అపవాదికి బందీలుగా మీరుండగా, మనము యేసు దగ్గరకు వచ్చినప్పుడు అంటండి ఆయన క్రీస్తు చేత మనల్ని ఏం చేశాడంటండి? బ్రతికించాడు. ఆ అపవాది రాజ్యములో నుంచి మనల్ని తీసుకుని ఎక్కడికి తీసుకొచ్చాడండి? ఎక్కడికి తీసుకొచ్చాడండి? తన కుమారుని యొక్క రాజ్యములోనికి.